హరే కృష్ణ! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. అసలు మనం శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీరామనవమి అనేది శ్రీరాముడు జన్మించిన రోజు. ఈ విషయం ప్రధానంగా వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అయోధ్యకి రాజైన దశరథుడుకు చాలా కాలం వరకు సంతానం లేదు. దాంతో ఆయన గురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామిష్టి యాగం నిర్వహించారు. ఆ యాగాన్ని మహర్షి అయిన ఋష్యశృంగ మహర్షి చేశారు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ఒక దివ్యమైన పాయసం తీసుకుని వచ్చి దశరథునికి ఇచ్చారు. ఆ పాయసాన్ని ఆయన తన ముగ్గురు భార్యలకు ఇచ్చారు: కౌసల్య, కైకేయి మరియు సుమిత్రాదేవి. ఆ దివ్యమైన పాయసం ప్రభావంతో నలుగురు కుమారులు జన్మించారు: శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించారు. అందుకే ఆ పవిత్రమైన రోజును భక్తులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమిగా జరుపుకుంటారు. మరో ముఖ్య కారణం, పురాణాల ప్రకారం విష్ణువు రాక్షసరాజు అయిన రావణుడును సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీరాముడిగా అవతరించారు. అందుకే ఈరోజు ధర్మం అధర్మంపై గెలిచే అవతారాన్ని స్మరించుకునే పండుగగా కూడా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున దేశవ్యాప్తంగా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. రాముని విగ్రహాలను రథాలలో ఊరేగింపుతారు. రామాయణ పారాయణం చేస్తారు. కానీ ఆలయ సాంప్రదాయాల్లో ఈరోజు రామసీత కళ్యాణం కూడా నిర్వహిస్తారు. దానికి కారణం, హిందూ సాంప్రదాయాల్లో దేవతల కళ్యాణం జరిపితే ప్రపంచానికి శాంతి, సౌభాగ్యం, వర్షాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. జై శ్రీరామ్.